అటు చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ భారత్ ఆధ్వర్యంలో వైసీపీ నిరసన తెలిపింది. అనంతరం రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భారత్ మాట్లాడారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. యూరియా బస్తాల కోసం రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారని, యూరియాను బ్లాక్ మార్కెట్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. అక్కడ నుంచి మొబైల్ చేసుకొని పోవచ్చు. ఇక్కడ నుంచి వద్దు, ముందే పంపిస్తాం. నేను లెక్కేసుకోండి, నాకు అవసరం లేదు. మీ ఇష్టం, అది మీ ప్రొసీజర్ ప్రకారం మీరు ఫాలో కండి. వైలేషన్ అయితే 25 మంది మీరు ఓకే అంటే వైలేషన్ చేయకుండా నేనే తీసుకుంటాను. మళ్ళీ నువ్వు 25 మంది కూడా ఇచ్చారు. 5 మందితో ఎవరైనా డెఫినెట్ దిగలుగుతారు, మీరే చెప్పండి. రప్పియాలి కదా. ఇప్పుడు కావాల్సింది మీరు సర్వీస్ ఏమి నిన్న రాలే, ఈ తెలుగుదేశానికి మాత్రం ఉండాలి. 5 సంవత్సరం కూడా ఉన్నారు. ఎప్పుడైనా ఒక్కరోజు యూరియా కొరత ఎక్కడ డిమాండ్ ఉంది, రైతులు ఎక్కడైనా రోడ్ ఎక్కిన ఇది ఉందా? తీసుకోవాలి. ఇప్పుడు నోరు తెరిచిన వాళ్ళని అక్కడ అడ్డుపడడానికి ముందు దానికి ఖచ్చితంగా పెట్టేస్తే ఎవరు అరవలేరు. అదే కదా, ఇప్పుడు మీరు ఆఫీసర్స్ దాని మీద ఉండాలి. అప్పుడు యూరియా ఎంత అవసరం ఉందో అంత. వర్షం కూడా ఏం లేదు, నీళ్ళు లేదు, ఉన్న ఏదో ఇంత బోర్లు ఉన్న నీళ్ళకి ఇప్పుడు యూరియా లేకుండా అందరూ చేస్తా ఉన్నారు.